ఒక మనిషి జీవితంలో తన మీద ఇంపాక్ట్ అనేది ఏది ఎక్కువగా ఉంటుంది? అంటే అతని నేమ్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా? లేదా అతను పుట్టిన తేదీ ఏదైతే ఉందో అది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇప్పుడు బేసికల్లీ మనం పోయే కాన్సెప్ట్ ఏంటంటే న్యూమరాలజీ. హ్మ్. అయితే న్యూమరాలజీలో ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎప్పటికైనా చూడండి డేట్ ఆఫ్ బర్త్‌కి ఇస్తామన్నమాట. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్‌లో వెరీ 2 నంబర్స్ అనేది యూజ్ చేస్తాం. అదేంటి అంటే రియల్ నంబర్ అండ్ డెస్టినీ నంబర్. అంటే రియల్ నంబర్‌ని మనం లైఫ్ నంబర్ కూడా అంటాము. డెస్టినీ నంబర్‌ని ఫేట్ నంబర్ కూడా అంటాం. ఓకే. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఈ 2 నంబర్స్ అంటే ఏంటి అంటే మీ లైఫ్‌లో మీకు ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా? నెగెటివ్ ఇంపాక్ట్ ఉందా? అనేది డేట్ ఆఫ్ బర్త్‌లో చూస్తేనే తెలిసిపోతుంది. ఇక్కడ ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు మనం ఒక పర్టిక్యులర్ నేమ్ అనేది ఇచ్చామనుకోండి. హ్మ్. నేమ్‌లో కూడా ఫుల్ నేమ్‌లో ఏదైతే కాంపౌండ్ నంబర్ వస్తుందో అది ఇంపార్టెంట్. కానీ మీ క్యారెక్టర్‌ని డిఫైన్ చేసేది మీరు పెట్టే నేమ్‌లో ఫస్ట్ ఆల్ఫాబెట్. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ నేమ్‌లో కాంపౌండ్ నంబర్ ఎగ్జాంపుల్ ఒక 32 నంబర్ ఉందనుకుందాం. ఇప్పుడు నా నేమ్‌లో కూడా 32 నంబర్ ఉందనుకుందాం. అయితే ఇద్దరికి 32 నంబర్ కాంపౌండ్ నంబర్ ఇంపాక్ట్ అయితుంది. కానీ ఇద్దరిది క్యారెక్టర్ ఎక్కడ చేంజ్ అవుతుందంటే ఇప్పుడు మీ నేమ్ అనేది ఎస్‌తోని స్టార్ట్ అయిందనుకోండి. ఎస్ అనే నంబర్ ఇంపాక్ట్ అనేది మీ నేచర్ మీద డిసైడ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు నా నేమ్ అనేది ఏతోని స్టార్ట్ అవుతుంది. అయితే ఏ ఇంపాక్ట్ అనేది నా మీద ఎక్కువ ఉంటుంది. హుహుహు. అంటే ఇక్కడ నేమ్‌తో పాటు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ డేట్ ఏం చేస్తుంది అంటే మీ లైఫ్‌లో జరగబోయే ఇన్సిడెంట్సే గానీ దాని ఇన్‌ఫ్లూయెన్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తుంది. మీ నేమ్ అనేది మీ క్యారెక్టరే గానీ మీ కాంపౌండ్ నంబర్ మీ లైఫ్‌లో ఇన్‌ఫ్లూయెన్స్ అనేది తీసుకొస్తుంది. ఓకే. ఇలా రెండిటికి వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేది ఇస్తాం న్యూమరాలజీలో. 2 ఇంపార్టెంట్ అయితే.